హోంమంత్రి అనిత పిఏ జగదీష్ని ఉద్యోగం నుండి తొలగించారట. హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న సందు జగదీష్పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పోస్ట్ నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్పై తొలగించే ఆరోపణలు. ఆయన వ్యవహార శైలి ప్రవర్తన దురుసుగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అనితను వివిధ పనులపై కలవడానికి వచ్చిన వాళ్ళు తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జగదీష్ ఎంత పెద్ద నాయకుడైనా ఖాతరు చేసేవారు కాదు. మంత్రి తర్వాత తానే అన్నట్టు వ్యవహరించేవారు. ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన పిఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన అరాచకాల అక్రమ వసూలకు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీని మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత జగదీష్ని పిఏగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని కేడర్ జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. జగదీష్ లెక్కలేనితనం, అరాచకాలను సహించలేకపోయిన ఎస్రాయవరం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఆయన అక్రమాలపై అంతర్గతంగా సమావేశం పెట్టుకున్నారు. ఆయన తీరును హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగదీష్ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులకి ఫోన్ చేసి ఏం చేసుకుంటారు చేసుకోండి బెదిరింపు తోరణంతో మాట్లాడారు. దీంతో హోంమంత్రికి భయపడి వారెవరు అప్పట్లో నోరు విప్పలేకపోయారు. ఎస్రాయవరం మండలంలో 2 చోట్ల దాదాపు 4 రోజుల పాటు, పాయకరావుపేట మండలం పాల్విన్పేటలో కూడా కొన్ని రోజుల పాటు పేకాటి శిబిరాలు నడిచాయి. జగదీష్ మద్దతుతోనే వీటిని నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పత్రికలు, కథనాలు రావడంతో ఈ పేకాటి శిబిరాలు తాత్కాలికంగా నిలిపేశారు. మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్స్దారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్పై ఆరోపణలు. హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలు సైతం జగదీష్ తిరుపతిలో ఉన్న ప్రైవేట్ హోటల్ గుంపగొత్తగా అమ్మేశారని ఆరోపణలు వినిపించినాయట. అందువలన ఇదేది హోంమంత్రికి ఏం తెలియకుండా జరిగినాయి అన్నటువంటిది. అందుకనే పిఎన్ తీసేశారు అన్నట్టు ఇక్కడ కీ పాయింట్.